నవరస నటన సార్వభౌముడు ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు ఎస్వి రంగారావు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ సినీ జగత్తులో ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి జీవం పోసిన మహనీయుడు రంగారావు అంటూ కొనియాడారు. ఈ వేడుకలో సమితి అధ్యక్షుడు రామకృష్ణ, కాపు సంఘం నేత దాసరి రాము, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, పలువురు రంగారావు సమితి సభ్యులు పాల్గొన్నారు. కళాకారుడు శ్రీ ఎస్వి రంగారావు గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కళారంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన జయంతిని ఎంతో ఘనంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు, ఎస్వి రంగారావు గారి తర్వాత అన్నటువంటి కళాపోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండడం మనందరికి కూడా ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరూ కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి. ఆయనకి నట సార్వభౌముడు శ్రీ ఎస్వి రంగారావు 106వ జయంతిని పురస్కరించుకొని నెహ్రూ నగర్లో ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారి విగ్రహానికి మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నజీర్ గారు వారు వచ్చి పూలతోటి పూలమండలం చేశారు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి చుండూరు రామకృష్ణ గారు, మిత్రబృందం అందరూ కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం ఎస్వి రంగారావు జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం జయంతిపడుతున్నాం. కానీ మా శాసనసభ్యులు నజీర్ గారు చెప్పినట్టు ఎప్పుడు ఎస్వి రంగారావు ముందెవరు వెనకెవరు అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎస్వి రంగారావు ఆయన నటన ఆయనే సాధ్యం. కాబట్టి వారి జన్మదినాన్ని మరొకసారి అందరం 106వ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎస్వి రంగారావు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.